లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులపై మరి కాసేపట్లోనే స్పష్టత రాబోతోంది. పార్లమెంట్లో ప్రధాని ఆఫీస్లో కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. స్పీకర్గా ఓం బిర్లాని మరోసారి కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 11:30 నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వడానికి దాదాపుగా అంగీకారం కుదిరింది. మరి కాసేపట్లోనే లోక్సభ స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఈ రెండు పదవులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పార్లమెంట్లోని ప్రధాని ఆఫీస్లో కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. అయితే ఈసారి కూడా స్పీకర్గా ఓం బిర్లాని కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 11:30 లోపు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత 11:30కి సరిగ్గా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఎన్డీఏ పక్షం నుంచి స్పీకర్ అభ్యర్థి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వడానికి కూడా దాదాపు అంగీకారం కుదిరింది. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సో మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతోంది. అయితే ఓం బిర్లాని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తూ ఉన్నాయి? డిప్యూటీ స్పీకర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఎన్డీఏ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి ఓం బిర్లాను కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ 12 గంటల లోపు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు ఈ 12 లోపు నామినేషన్ దాఖలు చేయాలి. 11:30కు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్డీఏ అంటే అధికార పక్షం ఏర్పాట్లు చేసుకుంది. అందుకు సంసిద్ధం అవ్వడానికి అంటే ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా దానికి సంబంధించి పార్లమెంటు భవనం లోపల ఉన్న ప్రధాని కార్యాలయంలో ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీరంతా కూడా హాజరయ్యారు. వారితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు హాజరయ్యారు. గత పర్యాయం స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా కూడా హాజరయ్యారు. ఈ కొద్దిసేపటి క్రితమే కిరణ్ రిజిజు, ఓం బిర్లా బయటకు వచ్చారు. మిగతా నేతల సమావేశం లోపల కొనసాగుతుంది. ఇక్కడ జరుగుతున్న ఈ మీటింగ్, ఈ సంఘటన, ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే కనుక ఓం బిర్లాకే మరొకసారి అవకాశం ఇవ్వనున్నట్లుగా చర్చ జరుగుతోంది. సో ఎందుకు ఏంటి అన్న దాని మీద కూడా విస్తృతంగా కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ లోక్సభ చాలా కీలకమైనది. ఎన్డీఏకి అంటే భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ రాలేదు. మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లాలి అని అంటే లోక్సభ స్పీకర్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. అటువంటి కీలకమైన పాత్రను గతంలో ఓం బిర్లా చాలా సమర్థవంతంగా నిర్వహించారన్న అభిప్రాయం బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. ఆయన ఒక హెడ్ మాస్టర్ తరహాలో సభను సజావుగా సాగించే క్రమంలో కఠిన నిర్ణయాలు కూడా తీసుకుని ఏకబిగిన చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో 145 మందిని కూడా సస్పెండ్ చేసిన ఇన్సిడెంట్ హిస్టరీ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సభను సజావుగా నిర్వహించాలి అని అంటే ఖచ్చితంగా అది కత్తి మీద సామే. అనుభవం ఉన్న నేతకైతేనే అది సాధ్యపడుతుంది అని చెప్పి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది. ఓం బిర్లా గత 5 ఏళ్లలో ఈ తరహా కార్యక్రమాలను ఆయన చాలా వరకు సమర్థవంతంగానే నిర్వహించుకుంటూ వచ్చారు. ఎవరైతే సభలో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారో వారి మీద వేటు వేయడానికి కూడా వెనకాడలేదు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఆయన వైపు మొగ్గు చూపారా అన్న ఒక విశ్లేషణ, ఒక కథనం అయితే ఒకవైపు నుంచి వినిపిస్తుంది. కానీ నిజానికి తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా ఈ స్పీకర్ రేసులో గట్టిగా వినిపించింది. ఎందుకంటే ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. రీసెంట్గా ఏర్పడ్డ మోదీ 3.0 క్యాబినెట్లో ఆమెకు చోటు దక్కలేదు. సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఆమెకు లోక్సభ స్పీకర్ బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ పార్టీ అధిష్టానం, ఇటు ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా కలిసి ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్డీఏలో గతంలో ఈ మంతనాలు, సంప్రదింపులు జరిగినప్పుడు మిగతా మిత్రపక్షాలతో మాట్లాడినప్పుడు వారంతా కూడా మీరెవరినే నిర్ణయిస్తే వారికి మా మద్దతు ఉంటుంది అంటూ ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల నేతలందరూ కూడా చెప్పినట్టుగా తెలిసింది. దీంతో ఎన్డీఏ వైపు నుంచి అయితే ఇంటర్నల్గా ఎటువంటి ఎవరిని ప్రకటించినా సరే ఇబ్బంది ఉండదు. ఇకపోతే ప్రతిపక్షాలు పోటీ చేస్తాయా లేదా? ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే కనుక వారు పోటీ చేయకుండా డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుని సంతృప్తి పడే అవకాశం ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
థ్యాంక్ యూ మహాత్మా.